పక్కనున్న గోదావరి, ఆ మేడిగడ్డ, అన్నారం, ఆ సుందిల్లా మన పక్క ప్రాంతానికి, మన జిల్లాకు సంబంధించిన వనరుల్లో ఆ రోజు అంత పెద్ద ప్రాజెక్టు కట్టినమని చెప్పుకునే పెద్దలు ఈరోజు ఈ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకి ఒక్క బొట్టు కూడా ఇవ్వకుండా కిందికి తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరిగిందా లేదా? ఈరోజు గోదావరి నది జలాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అని మా వారికి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆనాడు ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యుడే కానీ, లేకుంటే అక్కడున్న టీఆర్ఎస్ ప్రతినిధులే కానీ మా పక్కన ఉన్న గోదావరి నది జలాలు ఈరోజు మాకు రావాలని ధైర్యం చేసి అడగలేని పరిస్థితుల్లో వారు ఉంటే, ఈరోజు మేము ఒక పక్షాన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇరిగేషన్కు సంబంధించిన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే బనకచెర్లకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్కు సంబంధించి ఆ ప్రభుత్వం చేస్తా ఉన్న ప్రయత్నం సరికాదు అని ఇప్పుడు కాదు మేము చెప్పింది, 3 నెలల క్రితం సంబంధిత కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఊరుకునేది లేదని కూడా చెప్పడం జరిగింది.